పురాణ కథలు వినిపించుచూ ఉన్న సూత మహామునిని చూచి సౌనకాదులు ఇట్లు ప్రశ్నించిరి. మహాత్మా, దూర్వాసుడు ఇంద్రుని శపించనని అందురు. అతడు దూర్వాసుని ఆగ్రహమునకు ఎందులకు పాత్రుడయ్యను చెప్పండి అని ప్రార్థించిరి. అప్పుడు సూతుడు ఇట్లు చెప్పుచూ ఉన్నారు. ఒకనాడు ఇంద్రుడు ఐరావతమునెక్కి లోక పర్యటన చేయుచూ ఉండగా ఆ సమయంలో దేవగణములు మునులు ఎందరో అతని వెంటపడి వచ్చుచూ ఉండిరి. మధ్యదారిలో అతనికి దూర్వాసుడు ఎదురురాగా ఆ మహామునిని దూరము నుండి చూడగానే ఇంద్రుడు తన ఐరావతముని దిగి పాదాచారి ఎదిరేగి సాష్టాంగపడెను. దానికి ఆ మునీంద్రుడు ఆనందపడి తన చేతిలోని పారిజాత పుష్పమాలను దేవేంద్రునికి బహుమానముగా ఇచ్చెను. అతడు దానిని ఆదరముగా అందుకుని తన వాహనమగు ఐరావత కంఠమున వేసి దానిని అలంకరించెను. అది ఆ మాలను కంఠమున దాల్చి చికాకుతో తొండముతో లాగి తన కాళ్లతో దానిని తుక్కివేసెను. ఇది అంతయు దుర్వాసుని కండ్ల ముందే జరుగుటంతో అతడు మండిపడి, నీ యందు ప్రేమతో పారిజాత పుష్పమాలను నేను ఇయ్యగా దానిని ఆ జంతువునికిచ్చి నాశనము చేయించినావు. నా బహుమానము యొక్క విలువను గ్రహించని నీవు మూఢత్వమును బూనినావు. నీవు ధరించగా దాని మెడలో వేసి ఇట్లు నలుగురిలో నన్ను అవమానము చేసినావు. నీవు చిరకాలములో రాజ్యభ్రష్టుడు వగుదువుగాక. నా పుష్పమాలను నేల రాసిన ఈ ఏనుగు తల తెగిపోవునుగాక అని శపించి వెడలెను. తర్వాత శ్రీహరిని సేవించి రాజ్యమును సంపాదించుకున్నాడు ఇంద్రుడు. ఆ తర్వాత ఐరావతము యొక్క శిరస్సు కూడా తెగిపడగా ఆ శిరస్సునే తెచ్చి వినాయకునకు శంకరుడు అతికించెను అని సూత మహాముని సౌనకాది మహర్షులకు ఈ కథను చెప్పిరి.